మన నందికొట్కూరు సిటీ అప్డేట్స్ కు స్వాగతం. నందికొట్కూరులో గంజాయి కలకలం. నందికొట్కూరు పట్టణంలో గంజాయి కలకలం జరిగింది. యువతను టార్గెట్ చేస్తూ గంజాయి అమ్ము కొంతమంది వ్యక్తులను పట్టుకున్నట్లు నందికొట్కూరు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ ఆదివారం తెలిపారు. గంజాయి నాటు సారా నిర్మూలనే తమ అంతిమ లక్ష్యమని సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నందికొట్కూరులో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నందికొట్కూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీ రామలింగేశ్వర, శ్రీ చౌడేశ్వరి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేస్తామని అర్చకులు తెలిపారు. ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయండి. నందికొట్కూరు కర్నూలు రోడ్డులోని బైరెడ్డి నగర్ లో ట్యాంక్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మా ట్యాంక్ చుట్టూ చెట్లు ఇవన్నీ పెరగడం వల్ల పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. చిన్నపిల్లలు తిరుగులాడుతున్నారు. మాకు హానికరంగా మేమే 5-6 పాములను చంపినాము. మాకు ఈ చెట్ల వల్ల మాకు చాలా నష్టాలు వస్తున్నాయి. సన్న పిల్లలు తిరుగులాడుతున్నారు, ఆడుకుంటారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీ పేరు? నా పేరు రాజు. ఎక్కడ? కర్నూలు రోడ్డు బైరెనారు ట్యాంకి. Do follow for more updates మన నందికొట్కూరు City Updates Insta page and YouTube channel.